అందరికీ నమస్కారము. శ్రీ పరాభవ నామ సంవత్సరము 2026, 2027 సంవత్సరానికి గాను వృషభ రాశి వారికి ఎటువంటి ఫలితములు ఉంటాయి అనే విషయం తెలుసుకుంటున్నాము. ఈ సంవత్సరము మొత్తము కూడా శని లాభస్థానంలో ఉండడం కారణం చేత శుభసూచనగా ఉంటుంది. మంచి ఫలితములు అందుతాయి. అంతే దశమ స్థాన రాహువు కారణం చేత శుభ పరిణామాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. గురువు ఈ సంవత్సరము మొదటిలో ధనస్థానంలో ఉండడం కారణంగా ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. నవంబర్ నెలలో లేదా చివరి వరకు అష్టమ కుజుడు కారణం చేత కొన్ని సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అప్పు చేయడము లేదా అప్పు ఇవ్వడము అంత మంచిది కాదు ఈ సమయంలో. విదేశీ ప్రయాణము చేయాలి అనుకున్న వారికి అనుకూల వాతావరణము, వైద్య, సాంకేతిక రంగాల వారికి అనుకూల వాతావరణము, కిరాణా స్టోర్లు, కోళ్లు, ఫైనాన్స్ అంటే తాకట్టు వ్యాపారాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో సానుకూలంగా ఉంటాయి. ప్రమోషన్లు, కీర్తి, ప్రశంసలు అందుకోవడము జరగవచ్చు. రాజకీయంలో ఉన్నతి లభించడానికి అవకాశం ఉంటుంది. ఇంటిలో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది. మొత్తానికి ఈ వృషభ రాశి 2026, 2027 సంవత్సరానికి గాను మంచి ఫలితములు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే కుజ ప్రభావ కారణం చేత కొంచెం సమస్యలు ఏర్పడవచ్చు అని చెప్పినాను కదా! ఆ కారణం చేత కొంచెం కష్టపడండి. కష్టపడితే ఖచ్చితంగా మంచి ఫలితములు అందుతాయి. చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా ఫలితాలు సంతోషకరంగా ఉంటాయి. వాహనము, గృహయోగము కూడా పొందుతారు. కాబట్టి ఈ సంవత్సరము వృషభ రాశి వారు సంతోషంగా ఉండవచ్చు.